చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ధ్యానింపబోచున్న యొక్క వాక్యాన్ని మా జీవితాలలో నేను ఆస్వాదించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పాటించడానికి, నేర్చుకోవడానికి, వినడానికి ఆ శక్తిని దయచేయండి. నేను నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా దీవించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి మా జీవితాలలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దయచేయమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, యాకోబు జీవితం సుమారు 8 భాగాలుగా, 8 పార్ట్స్గా మనం ధ్యానించాం. గత ఆదివారానికి యాకోబు జీవితం అయిపోయింది కనుక ఈ వారంలో ఇంకొక భక్తుని జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఎవరు అంటే, ఆ నీతిమంతుడైన యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 మంది కుమారుల్లో ఒకడైన యోసేపు. ఎందుకు యోసేపునే మనం ధ్యానిస్తున్నాము అంటే, ఎవరైతే బైబిల్లో దేవునికి ఇష్టలుగా జీవించారో, నీతిమంతులుగా బ్రతికారో, అలాంటి నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము. అనగా వారు బ్రతికిన విధానంలో పరిశీలించి మనం బ్రతుకుట ఆశీర్వాదం. కనుక ఒక్కొక్క నీతిమంతుని యొక్క జీవితం మనం ధ్యానిస్తూ, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ జీవితంలో దేవునికి ఎలాగ మహిమపరిచారు అనేది మనం ధ్యానిస్తే, మనం కూడా అలా జీవించి మనం కూడా ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోసేపు జీవితాన్ని ఈరోజు మనం ధ్యానింపబోచున్నాం. యోసేపు అనే పేరుకు అర్థము అభివృద్ధి నొందుట అని అర్థం. యోసేపు అనే పేరుకి అర్థము అభివృద్ధి నొందుట అని అర్థం. ఓకే, యోసేపు జీవితం మొట్టమొదటి పార్ట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రైట్. యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు. యాకోబుకి ఇంకొక పేరు ఇజ్రాయేలు. ఓకే, ఈ యొక్క యోసేపు యొక్క తల్లి పేరు రాహేలు. యోసేపు యొక్క తల్లి పేరు రాహేలు. ఆదికాండము 30వ అధ్యాయము 24-25 వచనాలలో చూస్తే ఆ విషయం ఉంటుంది. మీరు నోట్ చేసుకోండి, దయచేసి జస్ట్ నోట్ చేసుకోండి. యాకోబు యొక్క వంశము అంటే తల్లిదండ్రులు, కుటుంబం గురించి మనం పరిచయం చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్దాం. సో ఈ యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు, యోసేపు యొక్క తల్లి పేరు రాహేలు. ఈ రాహేలును యాకోబు ఎంతో ప్రేమించాడు. ఆ రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. 14 సంవత్సరాలు మొత్తం కొలువు చేస్తాడు. ఫస్ట్ మామ మోసం చేసినప్పుడు పెద్ద అమ్మాయిని ఇస్తాడు, కానీ రాహేలు కోసం యాకోబు కొలువు చేస్తాడు. అలా మోసం చేసి మొత్తం 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అలా రాహేలును ప్రేమించాడు యాకోబు. ఆ రాహేలును ప్రేమించిన యాకోబు, ఆ రాహేలుకు పుట్టినవాడే ఈ యొక్క యోసేపు. సో ఈ యొక్క యోసేపు ముసలితనంలో పుట్టాడు. ఎవరికి? యాకోబుకి. యాకోబు యొక్క ముసలితనమందు, చాలా వయసు అయిపోయిన తర్వాత ఈ యొక్క యోసేపు పుట్టినందువలన ఈ యొక్క యోసేపు మీద యాకోబుకి ఎంతో ప్రేమ అన్నమాట. చాలా ప్రేమ ఉండేది. ఎంత ప్రేమ అంటే, ఆ పుట్టిన కుమారులందరికంటే కూడా యోసేపునే యాకోబు ఎక్కువగా ప్రేమించేవాడు. ఎక్కువగా ప్రేమించడమే కాకుండా, ఎందుకు ప్రేమించేవాడు అంటే, తాను ప్రేమించిన తన భార్యకి పుట్టినవాడు కాబట్టి. తాను ప్రేమించిన తన భార్యకి పుట్టినవాడు కాబట్టి ఈ యొక్క యోసేపుని యాకోబు ఎంతో ప్రేమించి, అతని కోసం ఒక విచిత్రమైన అంగీని, నిలువుటంగీని కూడా కుట్టిస్తాడట. చూడండి, ఏ తండ్రి అయినా ఒక బిడ్డని ప్రేమిస్తే ఆ బిడ్డని ప్రత్యేకంగా చూస్తాడు. ప్రత్యేకంగా చూసి అతనికి ప్రత్యేకంగా ఏదన్నా కొనిస్తూ ఉంటాడు. అలా ఈ యొక్క యోసేపుకు కూడా తన తండ్రి అయిన యాకోబు విషయంలో అలా జరిగింది. చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము
37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన, చూసారా, ఎక్కువగా అందరికంటే యోసేపుని ప్రేమించాడట యాకోబు. ప్రేమించడమే కాకుండా ఈ యోసేపుకి ఒక విచిత్రమైన నిలువుటంగి, ఒక సపరేట్ వస్త్రం అన్నమాట, డ్రెస్ కుట్టించాడట. ఈ మిగతా పిల్లలందరికీ, మిగతా కుమారులందరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డ్రెస్సు యాకోబు తన కుమారుడైన యోసేపుకు కుట్టించాడంట. ఈ యోసేపు యాకోబుకి ఎక్కడ పుడతాడంటే పద్దనారాములో, అనగా లాబాను ఊరిలో, తన మామ యాకోబు యొక్క మామ అయిన లాబాను ఊరిలో ఈ యోసేపు యాకోబుకు పుడతాడు. అలాగే ఈ యోసేపు భక్తుడైన తన తండ్రి యొక్క గుణలక్షణాలన్నీ కూడా గమనిస్తూ పెరిగినవాడు యోసేపు. నీతిమంతుడు భక్తుడైన యాకోబు యొక్క గుణలక్షణాలన్నీ, ఆ భక్తి జీవితాన్ని పుణిగిపుచ్చుకొని పెరిగినవాడు యోసేపు. దీనికి ఒక ఉదాహరణ చూడండి. యాకోబు తన మామ అయిన లాబాను ఇంటి వద్ద నుంచి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని ప్రయాణం చేస్తాడు. అప్పుడు ఏశావు, యాకోబు యొక్క అన్నయ్య అయిన ఏశావు ఎదురు వచ్చినప్పుడు ఈ యోసేపు ఏం చేస్తాడంటే తన పెద్దనాన్నకి, అనగా తన తండ్రి యొక్క అన్నయ్య అయిన ఏశావుకి సాష్టాంగ పడి నమస్కారం చేసినటువంటి సంస్కారం కలిగిన వాడు యోసేపు. చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండము 33వ అధ్యాయము 7వ వచనం. 33వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయము 7వ వచనం. తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా. రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. చూసారా ఎలాంటి సంస్కారవంతుడంటే, పెద్దలంటే గౌరవం కలిగిన వాడు, తండ్రి ఏం చేస్తే ఏం చెబితే అది చేసేవాడు యోసేపు. కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యోసేపుకు 10 మంది అన్నలు, ఒక అక్క, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు. ఓకే, ఈ యోసేపుకు 10 మంది అన్నలు ఉన్నారు, ఒక అక్క అనగా దీనా, ఇందాక మనం చెప్పుకున్నటువంటి దీనా, తండ్రికి చెడ్డ పేరు తెచ్చినటువంటి దీనా. అందుకే ఈ దీనాని అక్కడ వరకు ఆపేస్తాడు. ఆ దీనా జీవితం ఇంకా ముందే ఉండదు. ఓకే, ఒక తమ్ముడు. ఈ యొక్క యోసేపు యొక్క తల్లి అయిన రాహేలుకి 2 కుమారులు పుడతారు. ఆ 2 కుమారులలో మొదటివాడు యోసేపు, తర్వాత బెన్యామీను. ఈ యోసేపు యొక్క తమ్ముడు ఉండేవాడు బెన్యామీను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఈ యోసేపు తండ్రి యొక్క భక్తిని చూస్తూ, నీతిని చూస్తూ, దేవుని యొక్క భక్తిలో యోసేపు పెరుగుతూ పెరుగుతూ 17 సంవత్సరాల వయసు వస్తుంది. ఈ 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ యొక్క యాకోబు ఏం చేస్తుంటాడంటే మందలను, పశువులను ఇదంతా మేపుతూ ఉండడం వలన తన కుమారులైన ఆ యొక్క 10 మందిని కూడా మందను తీసుకొని పంపించి ఒక దగ్గరికి మీరు మేపడానికి పోండని ఈ 10 మందిని పంపిస్తాడు యోసేపు తండ్రి అయిన యాకోబు. వాళ్ళు ఒక చోటకి వెళ్ళిపోతారు పశువుల్ని మేపడానికి అన్నమాట. వెళ్ళినప్పుడు కొంతకాలం అయిన తర్వాత యాకోబు తన కుమారుడైన యోసేపును పిలిచి, నాన్న, నీ అన్నలందరూ కూడా మందను మేపడానికి వెళ్ళున్నారు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెబుతూ ఉంటాడు. అయితే అంతకుముందు ఒక విషయము జరుగుతుంది. చూడండి ఒకసారి 37వ అధ్యాయం 2వ వచనం. 37వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 37:2. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. చూసారా, యోసేపు ఏం చేసేవాడంటే తన అన్నలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు తీసుకొని వచ్చి తన తండ్రి అయిన యాకోబు దగ్గర చెప్పేవాడు.
యోసేపు ఏం చేసేవాడట, తన తన అన్నలు ఏదైనా ఒక తప్పు చేస్తే, అంటే అన్నలు తప్పు చేసేవారుగా ఉన్నారా? ఉన్నారు. మరి తండ్రి ఎలాంటోడు? నీతిమంతుడైన యాకోబు. నీతిమంతుడైన యాకోబు గర్భములో పుట్టినటువంటి ఈ 10 మంది తప్పుటోళ్ళుగా ఎందుకున్నారు? తప్పు యాకోబుదా, పిల్లలదా? పిల్లలదే. మరి తండ్రి మీద నేరం వేస్తే దాన్ని ఏమంటారు? కనుక యాకోబు నీతిమంతుడు, యాకోబుని నేను ప్రేమించాను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు దేవుడు. సో ఈ 10 మంది అంట మంచి బతుకు లేదట, సరైన బతుకు లేదంట, వాళ్ళది తప్పులు చేస్తున్నారంట. మరి తప్పులు చేస్తున్నప్పుడు ఈ యోసేపు వాళ్ళ తప్పులు తీసుకొచ్చి తండ్రికి చెప్తున్నాడంటే యోసేపు ఎలా బతుకుతున్నాడు? నీతిమంతుడిగా బతుకుతున్నాడు. కాబట్టే అన్నలు చేస్తున్నటువంటి తప్పు నచ్చడం లేదు యోసేపుకి. అన్నలు చేస్తున్నటువంటి తప్పు యోసేపుకు నచ్చడం లేదు. ఎందుకంటే దైవభక్తుడుగా ఉన్నాడు, తండ్రి భక్తి చూస్తున్నాడు. నేను కూడా దేవుడు చెప్పినట్లుగా బతకాలి నా తండ్రిలాగా అని చెప్పి నీతి మనస్సు, పరిశుద్ధమైన జీవితం కోరుకొని బ్రతుకుతున్నవాడు యోసేపు. 17 సంవత్సరాలకే, వయసు ఎంత? 17 సంవత్సరాలకే నీతిమంతుడుగా ఉన్నాడు యోసేపు. 17 సంవత్సరాలకే పాపం అంటే అసహించుకునేవాడుగా ఉన్నాడు యోసేపు. 17 సంవత్సరాలకే తన అన్నలకు బుద్ధి చెప్పే జీవితం కలిగి ఉన్నాడు యోసేపు. మరి నీ వయసు ఎంత? 17 సంవత్సరాలకే నీతిమంతుడైన జీవితం జీవిస్తూ మనకు మార్గదర్శిగా ఉన్న యోసేపు జీవితం లాగా మనది ఉందా? లేక యోసేపు అన్నల్లాగా తప్పులు, తండ్రి నీతిమంతుడైనా తండ్రిని చూసి నీతిమంతుడిగా బతకకుండా తప్పుడు తడికలతో జీవిస్తున్నటువంటి యోసేపు యొక్క అన్నల జీవితం లాగా ఉందా? యోసేపు యొక్క అన్నలు తప్పు చేస్తుంటే యోసేపు వెళ్ళి తండ్రికి చెప్పేవాడట. ఇందుని బట్టి చూడండి ఒకసారి ఇక్కడ, ఈ విషయాన్ని బట్టి ఎప్పుడైతే తన అన్నలు చేస్తున్న తప్పుని తమ్ముడు యోసేపు తండ్రికి చెబుతున్నాడో అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? 4వ వచనం చదువు నాయన. 37వ అధ్యాయం 4వ వచనం. తండ్రి అతన్ని తన అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఈ యొక్క యోసేపు తన అన్నలు చేస్తున్న తప్పులన్నీ తీసుకెళ్ళి తండ్రి దగ్గర చెప్పేవాడు. వాళ్ళకి ఇక లోపల తమ్ముడి మీద పగబుట్టేసింది అన్నమాట, క్రోధం. ఎందుకు పగబుట్టింది తమ్ముడి మీద? వాళ్ళు చేస్తున్న తప్పును తప్పు అని అన్నప్పుడు, వాళ్ళు చేస్తున్న తప్పు, నాన్న నువ్వేమో నీతిమంతుడుగా ఉన్నావు, నువ్వేమో భక్తిపరుడుగా ఉన్నావు, నువ్వు దైవభక్తుడుగా ఉన్నావు, నీకు చెడ్డ పేరు తెచ్చే పనులు ఇదిగో అన్నలు చేస్తున్నారు చూడు, నీకు అవమానం తెచ్చే పనులు అన్నలు చేస్తున్నారు నాన్న అని చెప్పని అన్నలను సరిదిద్దడానికి ప్రయత్నించినటువంటి యోసేపు మీద, తమ్ముడు మీద, సొంత తమ్ముడు మీద తమ్ముడు మీద అన్నలు, తప్పు చేస్తున్న అన్నలు, సాతానికి లోబడిన అన్నలు, దేవుడంటే భయం లేని అన్నలు, మంచి అంటే ఇష్టం లేని అన్నలు, పరలోకం వెళ్ళాలన్న ఆలోచన లేని అన్నలు, సాతానుతో పాటు దేవునికి శత్రువైన సాతానుతో పాటు చేరిన అన్నలు నీతిమంతుడు భక్తిపరుడైన తమ్ముడి మీద పగ ప్రారంభించారట. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో యేసు ప్రభుని చంపింది యేసు ప్రభు నీతిగా బతుకుతున్నందువలన. పేతురుని చంపింది, అపోస్తలులను చంపింది, దైవ భక్తులందరినీ చంపింది ఏ కారణం బట్టి తెలుసా? మీరు తప్పు చేస్తున్నారు, మంచి మార్గంలోకి నడవండి అనే మంచి చెప్పినందువలన యేసు ప్రభుని సిలువేశారు. ఈ లోకంలో సాతాను వాని అనుచరుల ఇష్టానుసారమైన బ్రతుకుకు ఎవరైనా ఒకడు అడ్డు తగిలాడు అనుకోండి, వాడి మీద పగపడుతుంది ఈ లోకం. ఎందుకంటే వాడిని లోపల పాపము చేయాలనే ఆశ కలిగేటటువంటి, పాపము చేయించాలనే ఆశ కలిగినటువంటి సాతాను లోపల ఉంటాడు. వాళ్ళు చేర్చుకొని ఉంటారు. దేవుణ్ణి అయితే నీతిమంతులుగా బతకాలని అనుకుంటారు, దేవుణ్ణి చేర్చుకుంటారు. కానీ సాతాన్ని చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా వాళ్లకు నీతి చెప్పారా, ఇక వాళ్ళ మీద పగే, ఇక వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఇక వాళ్ళని ఎలాగైనా అవమానపరచాలి, వాళ్ళని ఎలాగైనా మన నుంచి దూరం చేయాలనే
పగబడతారు ఈ యొక్క 10 మంది అన్నలు నీతిమంతుడైన తమ్ముడి మీద. అసలు ఎంత భయంకరమైన విషయం చూడండి. పెద్దలు ఎవరు? అన్నలు. చిన్నోడెవడు? యేసేపు. అరే చిన్నోడు వచ్చి మనకు బుద్ధి చెప్తున్నాడు రా, మనం పెద్దోడు వాడికంటే ముందు పుట్టామురా, మన తండ్రి నీతిమంతుడురా, మనం ఎందుకు ఇలా బతకాలి, ఇలా బతకూడదన్న మారు మనస్సు కలగకపోగా మంచి చెబుతున్న తమ్ముడు మీద అన్నలట పగబట్టారట. చూసారా? రైట్, ఓకే. అలా పగబట్టారు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అన్నలు ఎప్పుడైతే తమ్ముడు వాళ్ళ చెడ్డ పనులన్నీ తండ్రికి చెప్పేవాడో, ఇక వాడి మీద పగబట్టి వాడి గురించి మంచి ఆలోచన కానీ ఏదైనా మంచిగా పలకరిద్దామని కానీ, ఎరా తిన్నావా తమ్ముడా, నీకు బట్టలు ఉన్నాయా లేవా, నీ పరిస్థితి ఏందిరా అని ఈ యొక్క 10 మంది అన్నలట ఇంకెప్పుడు అడిగేవాళ్ళు కాదట యేసేపు గురించి. కారణము వాళ్ళ తప్పులు ఇతను బయట పెడుతున్నాడని పగబట్టేశారు సొంత తమ్ముడిని. ఓకే. సో ఈ యొక్క యాకోబు ఈ 10 మందిని తన మందను కాయడానికి ఒక చోటకు పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు కొంతకాలం వెళ్ళిన తర్వాత ఈ యేసేపుని యాకోబు పిలిచి, నాన్న మీ అన్నలు మందను కాయడానికి వెళ్ళున్నారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఎలా ఉందో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో దయచేసి నువ్వు చూడ్డానికి వెళ్ళు, నువ్వు కూడా చూడ్డానికి వెళ్ళని పంపిస్తాడు. అయితే ఈ యొక్క యేసేపుకి ఒక విషయం ఉంది. అదేంటంటే కళ, ఏదైనా కళ కంటే ఆ కళకు అర్థం చెప్పగలిగేటటువంటి శక్తి దేవుడు యేసేపుకి ఇచ్చి ఉంటాడు. ఏదైనా ఒక కళ చూడండి ఒకసారి 37వ అధ్యాయం 5వ వచనం. 37వ అధ్యాయం 5వ వచనం. యేసేపు ఒక కళ కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. చూసారా? ఒక కళ యేసేపుకి వచ్చిందంట. ఆ కళ యేసేపుకి వస్తే ఆ కళ యొక్క అర్థం ఇదని యేసేపుకి ఎలా తెలిసింది? యేసేపు దైవభక్తుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి యేసేపుకి ఏ కళ వచ్చినా కూడా ఆ యొక్క కళను, దాని భావాన్ని, అర్థాన్ని తెలుసుకునేటటువంటి శక్తిని దేవుడు యేసేపుకు అనుగ్రహించాడు. యేసేపుకు ఒక కళ వచ్చింది. ఏం కళ అంటే, యేసేపును అతని యొక్క అన్నలందరూ కూడా ఒక పొలంలో పనిచేస్తున్నారట. పనిచేసేటప్పుడు ఈ యేసేపు యొక్క పన నించుంది. ఈ యేసేపు యొక్క పనకి యేసేపు యొక్క అన్నలు యొక్క పనలన్నీ కూడా నమస్కరిస్తున్నాయట, ఒంగోని నమస్కరిస్తున్నాయట. ఈ కళభావము యేసేపు తన అన్నలకు చెప్తాడు. అన్న నాకు ఒక కళ వచ్చింది అంటే, ఏం కలరా నీకు వచ్చిందంటే, ఇదిగో మీరందరూ నాకు దండం పెడతారు, మీరందరూ నాకు నమస్కరిస్తారు అని అన్నప్పుడు అసలే వాళ్ళ చెడ్డ పనులన్నీ తండ్రికి చెబుతుంటే పగ. అలాంటిది భవిష్యత్తులో తమ్ముడి పాదాలు మేము నమస్కరిస్తాము, తమ్ముడే మాకంటే గొప్పవాడుగా ఉంటాడు అని యేసేపు వాళ్ళకి చెప్పేసేసరికి యేసేపు మీద ఇంకా భయంకరంగా పగబట్టేస్తారు. చూడండి, ఆ మాట ఉంటుంది 37వ అధ్యాయం 5వ వచనం. యేసేపు ఒక కల కని సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టి. చూసారా? యేసేపు ఒక కల కని తన సహోదరులతో చెప్పగా వారి మీద మరీ పగబట్టారట. అసలు దేవుడు తమ్ముడితో మాట్లాడుతున్నాడు, తమ్ముడు మంచోడు, అవునారా, నువ్వు మా మీద అధికారిగా ఉంటావా, మమ్మల్ని పరిపాలిస్తావా అంటే అని వాళ్ళు మారు మనసు పొంది తమ్ముడిని ఇంకా ఘనపరచవలసింది పోయి, నువ్వు మాకంటే గొప్పోడైపోతావా? ఏం గొప్పోడైతే ఏంటి తమ్ముడు? అన్నల కంటే తమ్ముడు గొప్పోడైతే వాళ్ళకి నష్టమా లాభమా? నా తమ్ముడు అని గొప్పగా చెప్పుకోవచ్చు కదా. సాతాను లోపలికి వెళ్తే ఇట్లాగే ఉంటాయి కుట్రలు. సాతాను లోపలికి వెళ్తే దైవభక్తులు నచ్చరు. సాతాను లోపలికి వెళ్తే భక్తి పరులు గుర్తించలేని స్థితిలో వచ్చేస్తారనమాట. ఇంకా పగబట్టేశారట ఎవరి మీద? తమ్ముడైన యేసేపు మీద. అప్పుడు అతడు వారిని చూసి 37వ వచనం 37వ వచనం 37వ అధ్యాయం 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మను ఏల్తావా, మా మీద నీవు అధికారి అవుదువా చెప్పి అతని కళలను బట్టి మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. చూసారా? అతని కళలను బట్టి
అతని మాటలను బట్టి మరింతగా పగబట్టిరట. అతని మాటలను బట్టి, అతని కలలను బట్టి, అతని జీవితాన్ని బట్టి మరింతగా పగబట్టారట. యోసేపు జీవితం ఎలా ఉందని దేవుడు చెప్తున్నాడు? నీతిగా ఉందని. యోసేపు జీవితం ఎలా ఉందని దేవుడు చెప్తున్నాడు? భక్తిలో ఉందని. యోసేపు జీవితం ఎలా ఉందని దేవుడు చెప్తున్నాడు? మంచిగా ఉందని. మరి ఈ మంచిని, ఈ నీతిని, ఆ నీతి మాటలను ఎందుకు అన్నలకి కోపం వచ్చింది? ఎందుకు అన్నలకి నచ్చలేదు? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా గమనిస్తే ప్రేమని దేవుని బిడ్డారా, ఒక కుటుంబంలో ఎవరైనా మంచోడు ఉండి ఆ మంచోడు మిగతా వాళ్ళకి నీతి చెబుతుంటే ఆ మంచోడు మీదకి పగపడుతుంది మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సాతాను అధికారంలో, ఇష్టంలో ఉంటారు. ఒకడు నీతిమంతుడు ఉంటే వాడి మీదకి ఆ కుటుంబం అంతా కూడా వెళ్ళేటట్టుగా సాతాను ప్లాన్ చేస్తాడు. ఇది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చూడు మా ఇష్టసారంగా బతుకుతుంటే వీడు చూడు మాకు నీతి చెప్తున్నాడని అలా అనుకుంటారు. కానీ ఆ నీతిమంతుడు వలన ఈ కుటుంబం అంతా కూడా భక్తి జీవితంలోకి, పరలోకానికి నడవాలని దేవుని యొక్క ప్రణాళిక ఉందని వాళ్ళకి తెలియదు. సాతానికి తెలుస్తుంది. సాతానికి తెలుస్తుంది. వీడొకడు నీతిమంతుడు ఉన్నాడు, వీడు మాట కానీ ఈ కుటుంబం మొత్తం విన్నారనుకో, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేయాలంటే, ఈ నీతిమంతుడిని ఎలాగైనా ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ పట్టుకొని వాడి మీదకి నిందలు తెచ్చి వాడిని ఏదో రకంగా భయంకరంగా హింస పెట్టి వాడి మాట వినకుండా చేయాలని చేయడమే సాతాను యొక్క ప్రణాళిక. దీని వెనకాల సాతాను కుట్ర ఉంటుంది. మనమేమో మామూలుగా అనుకుంటుంటాం, అరే ఏం జరుగుతుంది అనుకుంటాం. దీని వెనక నేను క్రిస్మస్ రోజు అనుకుంటా చెప్పున్నాను, మీకు గుర్తుందో లేదో. క్రీస్తు పుట్టుకను వెంబడించిన సాతాను జాడలు, ఎక్కడ పుడతాడు, ఎవరిలో పుడతారు అని చెప్పి ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టాడు సాతాను. ఎందుకంటే క్రీస్తు వస్తే వీడి క్రియలన్నీ సాగవు, వీడికి అంతం సాతానికి. అందుకే క్రీస్తు పుట్టుకను హవ్వ దగ్గర నుంచి, హవ్వని చంపాలి, ఆదాముని చంపాలి, మోషేని చంపాలి, యేసుప్రభుని చంపాలి. చూడండి ప్రణాళికలు. ఎందుకు? వాడి యొక్క భవిష్యత్తు నీతిమంతుడైన యేసుప్రభు, ఆ నీతిమంతుని నమ్ముకున్న వారి జీవితాలలో వాడిని దెబ్బ కొట్టే పనులు జరుగుతాయి. సో ఈ యొక్క యేసేపు మీదకి అన్నలు మొత్తం కూడా పగపట్టడం, కళలను బట్టి, అతను చెప్పేదాన్ని బట్టి పగపడతారు. ఈ యేసేపుకి ఇంకో కళ కూడా వస్తుంది, రెండో కళ. ఏం కళ అది? చూడండి ఒకసారి 37వ అధ్యాయం 9వ వచనం. అతడు ఇంకొక కళను కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. మీకు ఒకవేళ పనుకున్నప్పుడు సూర్యుడు దండం పెడుతూ, చంద్రుడు దండం పెడుతూ, నక్షత్రాలన్నీ దండం పెడుతున్నాయి అనుకో, మీకేమనిపిస్తుంది? ఏందో. మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఎన్నో కళలు వచ్చి ఉంటాయి. ఆ కళలకు అర్థాలు ఏంటో తెలియదు. కానీ దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడో, దేవుడు దైవభక్తిలో ఎవరు ఉన్నారో అందరు కాదండి. ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడిన సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మనకున్న పరిస్థితి కాదు, కొంతమందికి దేవుడు అవకాశం కూడా అట్లా చేయొచ్చు. కానీ ఈ యొక్క యేసేపుకు వచ్చిన కళ అంటే ఏంటంటే, యేసేపు ముందట సూర్యుడు నమస్కరిస్తున్నాడు, చంద్రుడు నమస్కరిస్తున్నాడు, నక్షత్రాలన్నీ కూడా నమస్కరిస్తున్నాయి. ఏంటి దీని అర్థం? అంటే సూర్యుడు పెద్దవాడు ఆకారంలో అనుకోండి, చంద్రుడు సూర్యుడి కంటే చిన్న, నక్షత్రాలు కూడా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే 11 నక్షత్రాలట. ఓకేనా? యేసేపుకి ఎంతమంది అన్నలు? 10 మంది. ఎంతమంది తమ్ముడు? ఒకడు. ఆ 10 + 1 11. 11 నక్షత్రాలు యేసేపుకు నమస్కారం చేసాయంటే ఈ 10 మంది అన్నలు, ఈ తమ్ముడు 11 మంది యేసేపుకు నమస్కారం చేశారని అర్థం. సూర్యుడు నమస్కారం చేశాడంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. అంటే టోటల్గా యేసేపు తండ్రిను, తల్లిదండ్రులను, తన యొక్క కుటుంబంలో అన్నతమ్ములందరూ నమస్కారం చేస్తారని దేవుడు కల్లో చెప్పాడు యేసేపుకు. ఆ విషయాన్ని తన తండ్రి అయిన యాకోబుతో చెప్తాడు యేసేపు. చెప్పినప్పుడు యాకోబుకి కోపం వస్తుంది. ఎరా, నేను నీకు వచ్చి నమస్కారం చేస్తానా? మీ అమ్మ నీకు నమస్కారం చేస్తుందా? మీ అమ్మ తల్లులు, మీ అన్నలు వచ్చి నీకు నమస్కారం చేస్తారా?
ఏమనుకుంటున్నావు అని గద్దిస్తాడు. చూడండి, ఆ మాట ఉంటుంది అక్కడ. చదవండి. 10వ వచనం, 37వ అధ్యాయం 10వ వచనం. సహోదరులందరితోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. తర్వాత గద్దించాడట. 11వ వచనం కూడా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఒకవేళ తండ్రి అయిన యాకోబు తన కుమారుడైన యోసేపు కనిన కల చెప్పినప్పుడు గద్దించినా, యాకోబు నీతిమంతుడు కాబట్టి యాకోబు ఒక కోణంలో యోసేపు చెప్పిన కల నిజమే అయి ఉంటుందని గ్రహించాడు. ఎందుకు అంటే యాకోబు కూడా నీతిమంతుడే, దైవభక్తుడే, దేవునితో మాట్లాడేవాడు, దేవుడి ఆలోచనలు తెలుసుకునేవాడు. కనుక దేవుడితో సంభాషణ ఉన్నప్పుడు, దేవుడితో కనెక్షన్ ఉన్నప్పుడు ఒక దైవ మాట, ఒక సత్యమైన మాట, అది ఏదో దైవభక్తుడు కనిపెట్టగలడు. ఆ 10 మంది ఏమో కుట్ర పన్నారంట. యాకోబు ఏమో యోసేపు చెప్పిన మాటని హృదయం లోపల దాచిపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకున్నాడట. యోసేపుకి నేను, నా బిడ్డలందరూ, నా కుటుంబం అంతా ఒకరోజు నమస్కారం చేసే పరిస్థితి వస్తుంది అన్నమాట అని యాకోబు తన హృదయంలో ఆ మాటని పెట్టుకున్నాడట. సరే, ఇక ఈ యొక్క యోసేపు యాకోబు యొక్క కుమారులందరినీ యాకోబు ఏం చేస్తాడంటే మందను మేపడానికి పంపించేస్తాడు. పంపించి కొంతకాలం అయిన తర్వాత ఈ యోసేపుని వాళ్ళ క్షేమ సమాచారం చూడడానికని పంపాలనుకుంటాడు. అప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు చూడండి. 37వ అధ్యాయం 13-14 వచనాలు. 37వ అధ్యాయం 13-14 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి వద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చూసారా, తండ్రి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నాన్న, బిడ్డ యోసేపు అని పిలిచినప్పుడు, చెప్పు తండ్రి, ఏంటి నాయన, ఏం చేయాలి నేను? ఏం లేదు నాయన, నీ అన్నలు మందలు తీసుకొని మేపుతా ఉన్నారు కదా, అక్కడ వాళ్ళకి నీళ్లు, ఆహారం పరిస్థితి అంతా ఎట్లా ఉందో, బాగున్నారా లేదా, ఒకసారి నువ్వు వెళ్ళి కనుక్కొని రావాలిరా బిడ్డ అన్నప్పుడు, సరే తండ్రి వెళ్ళొస్తాను అంటున్నాడు. అంటే తండ్రి యొక్క మాట కాదనని యోసేపు, తండ్రి ఏం చెబుతున్నాడో ఆ మాట కాదనకుండా పాటించేటటువంటి గుణం కలిగినటువంటి యోసేపు. మన కుటుంబంలో తండ్రి ఒక మాట చెప్పంగానే, సరే నాన్న నువ్వు చెప్పిన మాట వింటాను అని తండ్రికి తల్లిని గౌరవించే పిల్లల కుటుంబాల మనవి. మీరు అలాంటి పిల్లలేనా? నీ తండ్రి నీ తల్లి ఒక మాట చెప్పినప్పుడు, ప్రార్థన చేద్దామమ్మా, చర్చికి వెళ్దామమ్మా, దేవుడు చెప్పినట్టు బతుకుదామమ్మా అని చెప్పినప్పుడు, మా అమ్మ మందిరానికి వెళ్దాం అంటుంది, ప్రార్థన చేద్దాం అంటుంది, మా నాన్న దేవుడు చెప్పినట్లుగా బతకాలంటున్నాడు, మా నాన్న మాట వింటాను అనే బిడ్డ అయితే నువ్వు కరెక్ట్ బిడ్డ, యోసేపులాగా. నిన్ను కనలేదా? నిన్ను పెంచలేదా? నీ మంచి చెడ్డలన్నీ చూడలేదా? నీతిమంతుడైన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డ ఉండి కూడా ఏమి లాభం? తల్లిదండ్రుల హృదయాల్లో గుచ్చే బిడ్డలు, దేవుని యొక్క మనసును గుచ్చే బిడ్డలు, దేవుడికి కన్నీరు తెప్పించే బిడ్డలు ఉండేం లాభం అండి. ఇలాంటి యోసేపు లాంటి బిడ్డలు కావాలి. కన్నడానికి కన్నాడు యోసేపు 12 మందిని. 10 మంది తండ్రికి గుణపం గుంచుతున్నారు, ఒక్కడు మాత్రం యోసేపు తండ్రికి సంతోషం కలిగిస్తున్నాడు. నువ్వు యోసేపు అన్నలు లాంటి వాడివా? సరే ఒప్పుకున్నాడు. మాట వినే యోసేపు ఒప్పుకొని, వెళ్తాను నాన్న, బయలుదేరుతాను అని బయలుదేరాడు. బయలుదేరుతూ ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక చోటికి వెళ్తారు, ఒక ప్రాంతానికి వెళ్తారు, ఎల్లుంటారు. ఎవరు? యోసేపు యొక్క అన్నలు మందను మేపడానికి. ఈ యోసేపు కూడా
తన తండ్రి కుట్టించినటువంటి విచిత్రమైన అంగి, తన తండ్రి ఇష్టపడి ఏదైతే కుట్టిస్తాడో డ్రెస్సు, ఆ డ్రెస్ వేసుకొని అన్నల క్షేమ సమాచారం కనుక్కోవడానికని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఒక పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఏసేపు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అర్థం కాక అక్కడక్కడే తిరుగుతుంటా ఉన్నాడు అనమాట. తిరుగుతున్నప్పుడు ఒక అతను వచ్చి అడుగుతాడు ఏసేపుని, ఏంది నాయన ఏంటి ఇక్కడిక్కడే తిరుగుతున్నావు అంటే, అయ్యా మా అన్నలు మందలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మేపుతున్నారంట, వారు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు, నాకు సమాచారం తెలియలేదు అంటే అప్పుడు అతను చెప్తాడు, అలాగా ఇదిగో అట్లా అయితే మీ అన్నలు ఇదిగో ఈ రూట్లో పోయారు, పలానా ఊరికి వెళ్దాం అనుకొని వెళ్తూ ఉన్నారు, నువ్వు ఆ రూట్లో వెళ్ళు, వాళ్ళు నీకు కనబడతారని చెప్పి ఒక వ్యక్తి అతనికి ఏసేపుకి సమాచారం ఇస్తాడు. ఆ వ్యక్తి చెప్పిన సమాచారాన్ని బట్టి ఏసేపు ఆ అన్నలు ఉన్నటువంటి మార్గం వైపు వెళ్తూ ఉండగా దూరం నుంచి ఈ 10 మంది ఏసేపు రావడం చూస్తారు. అంత దూరం నుంచి మన అన్న మన తమ్ముడు ఎవరైనా వస్తుంటే మనకు కనబడిపోద్ది కదా, అంత దూరంలో అంటే కన్ని చూపు మేర చూసినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏసేపు విషయంలో, అదిగో కలలుగానే వాడు వస్తున్నాడు, వాడిని కానీ మనం చంపితే వాడి కలలు ఏమవుతాయో అసలు చూద్దాం, వాడు మనల్ని ఏల్తాడా సొంత తమ్ముడి మీద. చూడండి ఒకసారి అన్నమాట, 18వ వచనం, 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఎవరిని చంపడానికమ్మా? ఏసేపు ఏమవుతాడు వాళ్ళకి? ఏమ్మా, తమ్ముడు ఏం చేస్తున్నాడు వాళ్ళని? ఏం దుర్మార్గం చేస్తున్నాడు తమ్ముడు వాళ్ళకి? సొంత తమ్ముణ్ణి చంపాలనుకొని కుట్ర, సాతాన్ని లోపల పెట్టుకొని కుట్ర పన్నినటువంటి ఏసేపు అన్నలు. తమ్ముడు మంచి మార్గంలో నడవండి అన్నలు అని చెప్పినందుకు సాతాన్తో స్నేహం చేసి, దుష్టులతో స్నేహం చేసి, ఇందాక బిడ్డ వాక్యం చెప్పారు బిడ్డలు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందిస్తూ ఏసేపు యాకోబులు దేవుని యందు ఆనందిస్తుంటే, యాకోబుకు పుట్టిన 10 మంది కుమారులు సాతాన్ దగ్గర ఆనందిస్తున్నారు. వాళ్ళు పాపంలో ఉన్న విషయం ఏసేపు తండ్రికి చెబితే ఆ విషయాన్ని బట్టి ఆ 10 మంది వాళ్ళ చెడ్డ బతుకును మార్చుకోవాల్సింది పోయి తమ్ముడి మీద పగబెట్టారు. వాడు దూరంగా ఏసేపు దూరంగా ఉన్నప్పుడే ఈయన్ని ఎలాగైనా చంపేసేయాలి అని కుట్ర పడినారు. చూడండి ఏం అన్యాయం చేశాడు ఏసేపు. వాళ్ళ అన్నలకి అన్నం తీసుకొని వస్తున్నాడు, వాళ్ళు ఎలాగా ఉన్నారో కనుక్కొని రా బిడ్డ అని తండ్రి పంపిస్తే అన్నల యొక్క క్షేమ సమాచారం కనుక్కోవడానికి వస్తున్నటువంటి ఏసేపు తమ్ముడు వాళ్ళ కోసం అన్నల కోసం వస్తున్నాడు. వాళ్ళ బాగోగులు చూడడానికి వస్తుంటే ఈ ఏసేపు మీద కుట్ర పడుతున్నారు చంపడానికి. వెనకాల సాతాను ప్రణాళిక. ఏం చేస్తున్నారు చూడండి. 19వ వచనం. ఈ కలలు కనువాడు వచ్చుతున్నాడు, కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము తినివేసినని ఎవరికి? నాన్నకు చెప్దాం, నాన్నకు అబద్ధం చెప్దాం. ఏమని చెప్దాం అంటే, అది వాడు వస్తున్నాడు కదా, వాడిని చంపేసి నాన్నకేమని చెప్దాం అంటే, నాన్న ఏసేపుని ఒక పులో సింహం తినేసింది అని నాన్నకు అబద్ధం చెప్దాం అని తండ్రికి, నీతిమంతుడైన భక్తుడైన తండ్రిని మోసం చేయడానికి సిద్ధపడిన కుమారులు, తమ్ముణ్ణి చంపడానికి సిద్ధపడిన దుష్టులు ఏసేపు యొక్క అన్నలు. ప్రేమన దేవుని బిడ్డలారా, చెడ్డ గుణాలు ఎందుకు బయలుదేరుతాయి మనలో? దేవుణ్ణి ప్రేమించకపోతే, నీతిని ప్రేమించకపోతే, న్యాయమును ఇష్టపడకపోతే, మంచిని ఇష్టపడకపోతే మన లోపల చెడ్డ గుణాలు, పాపపు గుణాలు, దుష్ట ఆలోచనలు బయలుదేరి మనంతటా మనం చెడ్డవాళ్ళం అయిపోయి సమాజానికి కూడా మనం చెడ్డవాళ్ళగా, సమాజాన్ని చెరిపేవాళ్ళుగా, కుటుంబాన్ని చెరిపేవాళ్ళుగా మనల్ని సాతాను తయారు చేసేస్తాడు. ఎందుకు భార్యకి భర్తకి గొడవలు? ఎందుకు తల్లిదండ్రులకు గొడవలు? ఎందుకు కుటుంబంలో గొడవలు? అంటే సాతానికి చోటు ఇచ్చినందువలన.
ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నలు నీతిమంతుడైన యోసేపు తమ్ముడి మీద చేస్తున్న కుట్రలు చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయి. అప్పుడు వీని కలలేమగును అప్పుడు వీని కలలు ఏమగునోనని చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. తమ్ముడు నీతిమంతుడైన తమ్ముని చూసుకొని ముద్దు పెట్టుకోవాలని కౌగులించుకోవాల్సిన అన్నలు నీతిమంతుడైనందువలన చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈ సమాజం అలాంటిదే కదా, మనం చూస్తున్నటువంటి సమాజం అలాంటిదే కదా. ఎవరైనా ఒక నీతిమంతుడే వాడు మంచోడురా, వాడికి సహాయం చేద్దాం అంటదా, రే వాడు మంచోడు వాడిని చంపేద్దాం అంటదా. లోకం మంచోడిని టార్గెట్ చేస్తుంది ఎప్పుడు కూడా. కారణము, ఆ లోకం లోపల ఉన్నవాడు దుష్టుడు. వాడు మంచోళ్ళరా, ఆ ఫ్యామిలీ మంచోదిరా, ఆ ఫ్యామిలీ జోలికి మనం వెళ్ళకూడదురా, వాళ్ళు దైవభక్తులరా అని లోకం అందం. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి అమాయకులు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళని కొట్టినా తిట్టినా ఎవరు రారు. అవును, మంచోడు కత్తి పట్టుకొని వెళ్ళడు. యేసుప్రభు కత్తి పట్టుకొని భూమి మీదకి రాలా. యేసుప్రభు గొడ్డలు పట్టుకొని రాలేదు, యేసుప్రభు మందు తాగి రాలేదు, యేసుప్రభు గన్ను పట్టుకొని రాలేదు. యేసుప్రభు ఉత్త చేతులతో ప్రేమతో వచ్చాడు రక్షించడానికి, పాపులను రక్షించడానికి, చెడ్డ వాళ్ళని రక్షించడానికి. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపిమన్నాడు. నీ దగ్గర నుంచి ఏదైనా వస్త్రం లాక్కెళ్ళిపోతుంటే ఇచ్చేయి అన్నాడు. గొర్రె పిల్లలాగా మౌనంగా ఉండు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపించినట్టు పంపిస్తున్నాను అన్నాడు. దైవ సేవకులమైన మాకు కూడా రోషాలు, పౌరుషాలు, ఉప్పు కారాలు తిన్న శరీరమే. ఎందుకు గొర్రె పిల్లల్లా ఉంటాం తెలుసు? ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ. ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో దేవుణ్ణి నమ్ముకోకుండా సాతాన్ని నమ్ముకోనని చెప్పని ఓర్పు చూపించి, ప్రేమ చూపించి, మంచితనం చూపిస్తే అది ఈ లోకానికి చేతకానితనంగా అయిపోద్ది. యేసుప్రభుని అందుకే సిలువేశారు. యేసుప్రభు మంచి చేస్తున్నాడే కానీ కత్తి పట్టుకోవడం లేదు. యేసుప్రభు ప్రేమ చూపిస్తున్నాడే కానీ గొడవలు పట్టుకోవడం లేదు, గన్ను పట్టుకోవడం లేదు. చంపేశారండి. ఓకే, ఈ నీతిమంతుడైన తమ్ముడిని కూడా చంపడానికి అన్నలు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ ఒక 10 మందిలో పెద్దవాడి పేరు రూబేను, పెద్దన్న, అందరికంటే జ్యేష్ఠుడు. మొదటి వాడి పేరు రూబేను. ఈ రూబేనుకు మాత్రం కొంచెం మనసులో ఒక ఆలోచన కలిగింది. దేవుడే పుట్టించాడు అది. ఏం ఆలోచన కలిగిందంటే, ఈ యోసేపుని ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. యోసేపుని కాపాడాలనుకుంటాడు. కాపాడాలనుకొని, రే మన తమ్ముడిని చంపేస్తే మనకేం లాభం వస్తుందరా, వాడిని చంపకుండా ఈ గుంట్లో పడేయండి అని. ఒకవేళ ఆ గుంట్లో తమ్ముడిని పడేస్తే ఆ గుంట్లోంచి తమ్ముడిని తీసేసి మళ్ళా తండ్రికి అప్పగించాలన్నది రూబేన్ యొక్క ప్లాన్. పెద్దన్న రూబేన్ యొక్క ప్లాన్. ఫాలో అవుతున్నారు నా మాటలు? ఫాలో అవుతున్నారు కదా, రైట్, ఓకే. పెద్దన్న యొక్క ప్లాన్ ఏంటంటే, తమ్ముడిని వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ చంపాలనుకున్నప్పుడు ఈ పెద్దన్న ఎలాగైనా చంపితే నాకేం వస్తుంది, వాడిని గుంట్లో పడేయండి, ఆ గుంట్లోంచి తీసేసి నేను తండ్రికి అప్పగిస్తానని చెప్పని అతని ప్లాన్లో అతను ఉండి వాళ్ళతో ఏం చెప్తాడంటే, రే గుంట్లో పడేయండి రా, వాడే అక్కడ చేస్తాడులే, మనం ఎందుకు చంపడం, ఆ రక్తాపరాధం మనకెందుకు అని ఒక ప్లాన్ లాగా చెప్తాడనమాట. చెప్పినప్పుడు చూడండి ఒకసారి 37వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. 37వ అధ్యాయం. రూబేను ఆ మాట విని మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. 22. అనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలసి రక్తం చిందింపకుడి, అతని హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. చూసారా, ఇప్పుడు ఆ రూబేన్ అట్లా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సొంత తమ్ముడిని, బాగా జాగ్రత్తగానండి, సొంత తమ్ముడు తండ్రి కుట్టించినటువంటి బట్టలు వేసుకొని సంతోషంగా మా అన్నలు చూడడానికి వెళ్తున్నాను, మా అన్నలు ఎలాగున్నారో, వాళ్ళు ఆకలితో ఉన్నారో బాధలతో ఉన్నారో చూడడానికని సంతోషంగా వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన ఈ తమ్ముడిని ఏం చేస్తారు తెలుసా? అన్నలు బట్టలు మొత్తం ఇప్పేస్తారు. బట్టలు మొత్తం ఇప్పేసి నీళ్లు లేని ఒక గుంటలో పడేస్తారు నిర్దాక్షిణంగా. అన్నా ఏంటన్నా, ఏం చేస్తున్నారన్నా మీరంటే, కనికరము జాలి దయ లేకుండా ఒంట్లో బట్టలన్నీ ఇప్పేసేసి ఒక నీళ్లు లేని గుంటలో పడేస్తారండి ఈ దుష్టులైన అన్నలు.
చదవండి అన్నమాట. 23 వచ్చిన. యోసేపు తన సహోదరుల యొద్దకు యోసేపు తన సహోదరుల వద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన విచిత్రమైన నిలువుటంగి తీసేసి అతన్ని పట్టుకొని పడదోశారు. చూసారా, ఈ గుంటలో పడదోసేటప్పుడు వాళ్ళు, ఈ రూబేన్ ఉన్నాడే మొత్తానికి ఎక్కడికో వెళ్ళుంటాడు, చెప్తాడు ఆ గుంట్లో పడేసేయండి తర్వాత నేను కాపాడుతానని చెప్పాను. ఒకవేళ పక్కన ఏమన్నా దాంకొని ఉంటాడో లేదా ఎట్లా ఉంటో మనకు తెలియదు. కానీ 9 మంది మాత్రం యేసేపు యొక్క బట్టలన్నీ తీసేసి ఆ నీళ్లు లేని గుంట్లో, ఏం మనసు వచ్చింది అసలు అన్నాడు. బయటోళ్ళనే పడేయడానికి, ఒక చనిపోయిన శవాన్ని గుంటలో పడేసేటప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. చనిపోయింది గుంటలో పడేస్తున్నాం. బతికున్న తమ్ముడు, నీతిమంతుడైన తమ్ముడు, రక్తం తండ్రికి పుట్టిన తమ్ముడు, కొంచెం కూడా వాళ్ళల్లో జాలి దయ కలగలి. సాతాను స్వభావం అంతే. ఎవరిలో సాతాను ఉంటుందో వాళ్ళల్లో జాలి, అన్న అమ్మ పెద్దనాన్న చిన్నాన్న తమ్ముడు అన్న ఏమీ ఉండవు. వాడిని ఎలాగైనా నాశనం చేయాలి. గుంట్లో పడేసారు, బట్టలు మొత్తం తీసేసి పడేసి ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి, తమ్ముడిని బట్టలంతా తీసేసి గుంట్లో పడేస్తే వాడు తెచ్చిన అన్నం అయి ఉండొచ్చు, యేసేపు ఏదైనా తినడానికి ఏదైనా తెచ్చి ఉండొచ్చు, అది తింటున్నారు కూర్చొని గుంట్లో పడేసి. చూడండి అన్నమాట. 37వ అధ్యాయం 25వ వచనం. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు భోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు. చూసారా, తమ్ముడు తెచ్చిన అన్నమేమో తినడానికి కూర్చున్నారు, వాడు గుంటలో అన్నం తిన్నాడా లేదా, ఇంత ప్రయాణం చేసి వచ్చాడు వాడు అని కనికరం కూడా లేదు. తమ్ముడిని గుంటలో పడేసి వాడు బతుకున్నాడా చచ్చున్నాడా అనే కనికరం లేకుండా కూర్చొని అన్నం తినడానికి సిద్ధపడ్డారంట. ఎలాంటి మనసు అండి ఇది? సొంత రక్త సంబంధిని గుంటలో పడేసి అన్నం ఒక మనిషి చనిపోతేనే, మనకి పక్కింటోళ్ళు చనిపోతేనే అన్నం తినబుద్ధి కాదండి. తింటారా మీరు పక్కింట్లో చనిపోతే ఎవరన్నా? సొంత తమ్ముడిని గుంటలో పడేసి వాడు బతుకున్నాడా ఏమయ్యాడా, పడేటప్పుడు రాళ్ళు ఏమైనా తగిలినాయా, రక్తం వచ్చిందా, తిన్నాడా లేదా అని చెప్పి వాడు యేసేపు తెచ్చిన అన్నాన్ని వీళ్ళు తింటున్నారండి. అంతలోకి అటు దూరంగా ఐగుప్తుకి పోతున్నటువంటి వ్యాపారులు కొందరు అటు పోతా ఉన్నారు. పోతా ఉన్నప్పుడు వాళ్ళని చూశారు. వాళ్ళని చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదా అనే అతనికి, ఆ అన్నల్లో యూదా అనే అతనికి ఒక ఆలోచన కలిగింది. అన్నలారా, రే సహోదరులారా, వాడినేమో మనం గుంట్లో పడేసాం కదా, ఈ గుంట్లో పడేసినప్పుడు వాడిని చంపేస్తే వాడు చనిపోతే మనకేం లాభం? చూడు, తమ్ముడు చనిపోతే మనకేం లాభం? అదిగో వ్యాపారులు పోతున్నారు, వాళ్ళకి కానీ మనం అమ్మేస్తే, వీడిని అమ్మేస్తే కొంత డబ్బు అయినా వస్తుంది. ఏం ఆలోచనలండి, ఏం గుణాలు చూడండి. తమ్ముడిని అమ్ముతున్నారు. అమ్మడానికి 37వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల ఎండికి అతన్ని అమ్మివేసిరి. ఏమండి, ఈ తమ్ముణ్ణి ఈ అన్నలందరూ బయటికి గుంటలోంచి బయటికి తోసేటప్పుడు కానీ ఏమని ఉంటాడు యోసేపు? గుంటలో తోసేటప్పుడు, అన్నలారా ఎందుకయ్యా నన్ను తోసేస్తున్నారు, మీరు నా అన్నలు కదా, మీకోసం కదా నేను చూడడానికి వచ్చిందని ఎంత బాధపడి ఉంటాడో యోసేపు, ఎంత బతిములాడు ఉంటాడో యోసేపు గుంటలో పడేసేటప్పుడు. మళ్ళా గుంటలో నుంచి తీసి వ్యాపారులకు అమ్మేస్తున్నారట. అమ్మేసేటప్పుడు ఏమని చెప్పుంటాడు యోసేపు? అన్నా, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలి కదా, మీరు నా అన్నలు కదా, మిమ్మల్ని నమ్మి కదా నేను వచ్చింది, నన్ను అమ్మేస్తున్నారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు, నేను ఒంటరిని అయిపోతానన్నా, నన్ను అమ్మొద్దనా అని ఎంత బాధపడి ఉంటాడో యేసేపు. సొంత తమ్ముణ్ణి డబ్బులకి అమ్మేస్తున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, అప్పుడు ఈ యొక్క రూబేను ఎక్కడికో వెళ్ళుంటాడు కదా, అప్పుడు వస్తాడనమాట. వచ్చేసి ఆ గుంట దగ్గరికి వెళ్ళి చూస్తాడు. గుంటలో చూసినప్పుడు తమ్ముడు ఉండడు.
వాళ్ళ దగ్గరకు వస్తాడు. రే తమ్ముడిని గుంటలో పడేసాం అన్నారు కదా, ఏడు తమ్ముడు లేడు అంటే వాళ్ళప్పుడు ఆ అన్నకి రూబేనుకు కూడా ఏమని చెప్తారో తెలుసా? ఆ అన్నకు కూడా దుష్టముఖం తినేసింది అని అని ఒక మేకపిల్లను చంపి ఆ యేసేపు ధరించిన వస్త్రానికి ఆ రక్తాన్ని అంటించి ఆ అన్నతో కూడా ఏమని చెప్తారంటే, ఎవరో ఏదో పులో ఏదో సింహం వచ్చి చంపేసింది, ఇదిగో బట్టలు చూడని చూపిస్తారు. మన తండ్రి కూడా అలాగే చెప్దాము, ఆ తమ్ముడు వచ్చేటప్పుడు ఏదో దుష్టమృగం తినేసింది అని చెప్పి తండ్రికి కూడా అబద్ధం చెప్దామని చెప్పి అన్నప్పుడు ఆ రూబేను కూడా అన్న కూడా బట్టలు చింపుకొని, అయ్యో ఇప్పుడు నేను తండ్రికి ఏం చెప్పాలి అని చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ అంగిని, యేసు ప్రభు వేసుకున్నటువంటి అంగిని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి తండ్రిని మోసం చేయడానికి ఏం ప్లాన్ చేస్తున్నారో చూడండి ఒకసారి. 31, 32 వచనాలు. 31, 32 వచనాలు. వారు యేసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని. ఎవరు కుమారులు? ఎవరితో చెప్తున్నారు? తండ్రితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇదిగో నీ కుమారుడు యొక్క అంగియే కాదు ఇది, చూడు దుష్టమృగం ఒకటి తినేసి అక్కడ పడేసి ఉంటే మేము తీసుకొచ్చాము అని చెప్పి తండ్రితో అబద్ధం, తండ్రిని మోసం చేస్తున్నటువంటి కుమారులు. తండ్రిని మేము మోసం చేస్తున్నాము, ఇంత ఘోరం చేస్తున్నాము నాకు అర్థమైందా? వాళ్ళకి పశ్చాత్తాపం ఏమన్నా కలుగుతుందా? ఒక్కగానొక్కడిని నీతిమంతుడైన తమ్ముడిని మేము అమ్మేసాం, వాడు అక్కడికి బానిసగా వెళ్ళిపోయాడు, వాడు అక్కడ ఎన్ని బాధలు పడతాడో ఏమవుతాడన్న హృదయంలో కనికరం లేకుండా కఠినమైపోయింది, రాయి అయిపోయింది. కారణం లోపల సాతాను. తండ్రి దగ్గరకు వచ్చి అబద్ధం, తండ్రితో అబద్ధం చెప్తున్నారు. నాన్న నీ కొడుకుది ఈ వస్త్రం ఏదో పులో సింహం తినేసి ఉంటుంది అంటున్నారు తండ్రితో. ఏం గుండెలు, ఏం మనుషులండి వీళ్ళు. అప్పుడు యాకోబు గుండెలు బాదుకొని బట్టలు చింపుకొని చూసి, ఆ బట్టలను చూసి, ఇది నేను కుట్టించింది, యేసేపుకు నేనే కుట్టించింది, అవునా పులో సింహం తినేసిందా అని చాలా రోజులు అన్నం నీళ్లు లేకుండా యేసేపు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి అన్నమాట. 37వ అధ్యాయము 33వ వచనం. గుర్తుపట్టి ఆ అంగి నా కుమారుందే, దుష్టమృగం వాణ్ణి తినివేసెను. యేసేపు నిశ్చయముగా చేర్చబడిన నేను. 34 కూడా. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుము గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా. ఏమండి, తండ్రి ఇంత ఏడుస్తుంటే, కన్న తండ్రి ఇంత తమ్ముడు కోసం, తన కొడుకు కోసం, యేసేపు కోసం ఏడుస్తుంటే వీళ్ళు ఎలా చూడగలిగారు? తండ్రి ఏడుస్తుంటే ఏమైపోయింది వీళ్ళ హృదయం? సొంత కన్న తండ్రి ఏడుస్తుంటే, ఆ తండ్రికి అబద్ధం చెప్పి ఆ తండ్రి ఏడుస్తుంటే చూడగలిగినటువంటి కఠిన హృదయాల వీళ్ళవి అంగలార్చుచుండెను. చదువు నేను. అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి. ఏం చేశారంట? ఏం చేశారంట వాళ్ళంతా? ఏం ప్రయత్నం చేశారు? అసలు చేసిన పని అంతా ఎవరు? వీళ్ళే. తమ్ముడిని అమ్మేసింది ఎవరు? వీళ్ళే. తండ్రికి అబద్ధం చెప్పింది ఎవరు? వీళ్ళే. మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఏడవబాక ఏం యాక్టింగ్ చూసారా? ఏం డ్రామాలు చూసారా? ఎలాంటి బిడ్డలో ఒకసారి ఆలోచించండి. మన దగ్గర కూడా ఇలాంటి యాక్టింగ్ చేసే బిడ్డలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. తమ్ముడిని చంపి, అన్నను చంపి, తమ్ముడి మీద నేరం వేసి, అన్న మీద నేరం వేసి, సాతాను సంబంధి అయి యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాడు మంచోడు కాదు, వాడు చెడ్డోడు, ఆ మంచిది కాదు చెడ్డదని కావాలని నిందలు వేసి
ఆ నిందల్లో బాధపడుతుంటే సంతోషించే యాక్టింగ్ చేసే కుటుంబాలు, బంధుమిత్రులు ఉంటారు లోకంలో. ఏమండి, తండ్రికి అబద్ధం చెప్పిన కుమారులు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఒక మంచోడి మీద నీతిమంతుడైన యోసేపు తమ్ముణ్ణి భయంకరమైన బాధలకు గురి చేసి తండ్రికి అబద్ధం చెప్పిన అన్నల్ని మనం చూస్తున్నాం కదా. ఇలాంటి వారు మనలో ఉండరా? ఉంటారు. గుర్తుపట్టండి అమ్మా, గుర్తుపట్టండి అన్న. ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి, దేవుడు మనకు ఆ చరిత్ర అంతా రాపిచ్చాడు కాబట్టి, యోసేపు అన్నల యొక్క కుట్ర మనం చూస్తున్నాం. సొంత తండ్రిని ద్రోహం చేసిన, అబద్ధం చెప్పిన కుమారుల చరిత్ర చూస్తున్నాం. యాకోబుకి ఏం తెలుసు నా బిడ్డలే నాకు మోసం చేస్తున్నారని? తెలీదు. యోసేపుకి ఏం తెలుసు నా అన్నలు నన్ను చంపడానికి గుంట్లో పడేస్తారని? తెలీదు. ఇలా చేసిందంతా చేసి వాళ్ళే డ్రామాలు ఆడుతున్నారు తండ్రి దగ్గర. ఏడవబాకు నాన్న. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయం ముగించుకుందాం. 37వ అధ్యాయము 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు అనే అతని దగ్గరికి ఈ వ్యాపారస్తులు యోసేపును తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తు అనే దేశానికి తీసుకెళ్ళిపోతారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గొప్ప జీవితం యోసేపుది. ఒక భాగం ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు, అన్నల దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్నలందరూ పగబడుతున్నారు. అయినా అన్నల్ని ప్రేమించి ఆహారము లేకపోతే వాళ్ళ క్షేమం చూడడానికి వెళ్ళిన యోసేపు అన్నల మీద పగ పెట్టుకోలేదు. వాళ్ళు పగబడుతున్నా అన్నల మీద పగ పెట్టుకోలేదు. వాళ్ళు చెడు మార్గంలో నడుస్తున్నా ఆ చెడు మార్గాన్ని అనుసరించలేదు. యోసేపు ఒంటరివాడైపోయాడు. ఐగుప్తుకి ప్రయాణం అయ్యాడు. లాక్కెళ్ళిపోతున్నారు. ఇటేమో అన్నలు రక్త సంబంధికులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోతుంటే ఎంత బాధతో చూస్తూ వెళ్ళిపోతున్నాడో యోసేపు. ఆ వ్యాపారులు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి ఆ ఐగుప్తు దేశానికి రాజు అయిన ఫరో దగ్గర సైన్యాధిపతిగా ఉండేటటువంటి పోతీఫర్ అనే అతను ఈ యోసేపుని కొనుక్కుంటాడు. ఆ రోజుల్లో మనుషులను అమ్మేవాళ్ళు. బానిసలుగా కొనుక్కొని బానిసలుగా పని చేయించుకునేవాళ్ళు ఇళ్లలో. ఈ రోజుల్లో మన ఇళ్లలో పనులు చేసుకుంటారే, ఇళ్లలో కూడా పనులు చేస్తున్నారు. పని చేస్తే ఈ రోజుల్లో డబ్బులు ఇస్తారు, అది మామూలు అయిపోద్ది. కానీ ఆ రోజుల్లో మనుషుల్ని కొనుక్కునేవాళ్ళు బానిసలుగా. ఈ వ్యక్తి చాకరి, ఇక జీవితాంతం వాళ్ళ ఇంట్లో పనిచేయాల్సిందంతే సచ్చేదాకా కూడా. అలా ఆ రోజుల్లో బానిసలుగా అలా యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. కానీ ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఇంత జరుగుతున్నా, ఇన్ని కష్టాలు ఎదురైనా, తండ్రి ఇంట్లో అన్నలు కుట్రలు పనిన, గుంటలో పడేసిన, బట్టలు విప్పేసిన, వ్యాపారస్తులకు బానిసలుగా అమ్మిన యోసేపు దేవుణ్ణి విడవలేదు. యోసేపు నీతిని విడవలేదు. ఆ చరిత్ర మనకు చూపించడానికే యోసేపు చరిత్ర ఈరోజు రాపించాడు. ఎందుకనుకుంటున్నారు యోసేపు చరిత్ర బైబిల్లో రాసింది? అబ్రహాము చరిత్ర, యాకోబు చరిత్ర, ఇస్సాకు చరిత్ర. ఇందాక బిడ్డలు వంశావళి చదివారే, వాళ్ళ జీవితాలు చూడండి అని చెప్పడానికి రాపించింది. నీ జీవితం అనే ఒక పుస్తకాన్ని, పేజీని తీసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది? నా జీవితం ఎలా ఉంటుంది? యోసేపు లాగేనా? యాకోబు లాగేనా? చర్చికి వచ్చింది కేవలం అన్నం దొరికిద్దని, డబ్బు దొరికిద్దని, ఆరోగ్యం దొరికిద్దనా? నీతిగా బతకాలని కాదా? దేవుడి మాటల ప్రకారం దేవుణ్ణి సంతోషపెట్టి దేవుడు చెప్పినట్టుగా బతికి ఈ లోకంలో పరలోకం చేరాలని కాదా?
కాలం అయిపోతుంది, 2025 సంవత్సరం వచ్చేసిందే. ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిస్మం తీసుకొని? దేవుణ్ణి, నీ తండ్రిని, కన్న తండ్రి ఎందుకు బాధ పెడుతున్నావు? బాప్తిస్మం తీసుకొని ఎన్ని రోజులు అయింది? బల్ల అక్కడే ఉంది. యేసు ప్రభువును విని ఎన్ని రోజులు అయింది? నీ జీవితం అలాగే అక్కడే ఉంది. 2023లో అక్కడ ఉంది, 2024లో అక్కడ ఉంది, 2025లో కూడా అక్కడే ఉంది. ఎక్కడున్నావు నువ్వు? లోకాన్ని చూడకు, ఒకరోజు అంతమైపోద్ది. మనుషులను మాట పట్టించుకోకు, మనుషుల మాటలు తీసుకోకు. వాళ్ళందరూ సాతాను అనుచరులు. బాధ పెట్టే వాళ్ళే కానీ బలపరిచే వాళ్ళు కాదు. శత్రువులు అయ్యేవారు కానీ సహకరించేవాళ్ళు కాదు. కొంగ తీసేవాళ్ళు కానీ నిలబెట్టేవాళ్ళు కాదు. యేసు ఒక్కడే నిన్ను బలపరచడానికి లోకానికి వచ్చాడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక.